దైవ సేవకురాలు తాటిపత్రి మదర్ జ్ఞానమ్మ గారి 150వ వర్ధంతి ముగింపు వేడుకలకు గాను 2025 జూబ్లీ ముగింపు వేడుకలకు గాను నవీన 8వ రోజున ఈ వాక్య పరిచర్యకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రియమైన బిడ్డలారా, ఈనాటి వాక్య పరిచర్య అంశము ఏమిటి అంటే విదేశీ సొమ్ము వద్దు, స్వదేశీ ప్రేమే ముద్దు అన్నారు. అంశం మీద మనమందరము కూడా ధ్యానించుకుందాం. మదర్ జ్ఞానమ్మ నిత్యము దేవునికి వందనములు తెలుపుతూ తన బాల్యము నాటి కలను నెరవేర్చినందుకు ఎంతో సంతృప్తిగా ఆనందంగా ఉండేది. చివరకు తల్లి శ్రీసభ కూడా ఒక మఠ సంస్థ స్థాపించడానికి అనుమతిని కూడా ఇచ్చింది. మదర్ జ్ఞానమ్మ బిడ్డలు అరులమ్మ, అగత్తమ్మ సెయింట్ యాన్స్ సిస్టర్స్ బళ్ళారి నందు తర్పీదు పొంది మఠకన్యలుగా తమ ప్రథమ మాట పట్టును ఇచ్చారు. మొట్టమొదటిగా కన్యలైన జ్ఞానమ్మ గారి ఆశయం, కోరిక మేరకు ఎంతో కష్టపడి అటు దేవుని ప్రణాళికను నెరవేరుస్తూ ఇటు మానవాళికి సేవలు అందించుటలో వీరికి వీరే సాటి అని చెప్పవచ్చు. ముఖ్యంగా స్త్రీలకు, ఆడపిల్లలకు ఆశ్రయాన్ని కల్పించి వారికి ఒక మంచి భవిష్యత్తును చూపారు. ఆ భగవంతుడు జ్ఞానమ్మ యొక్క నమ్మకాన్ని వమ్ము చేయక ఇంకా విశ్వాసములో ప్రగతి పదంలో నడుపుటకు ఈ ఇద్దరు యువతులకు భవిష్యత్తు వేసిన ధీరవనిత జ్ఞానమ్మ. వీరు ఒక విధవరాండ్లులా కాకుండా అటు దైవానికి ఇటు మానవాళికి సేవలు చేయుటకు ముందుండడం వీరికి వీరే సాటి. ఈ విధముగా ఎంతో మంది స్త్రీలను, విధవరాండ్లను వివాహము కాని యువతలందరినీ తన స్థాపించిన మఠ సంస్థలో చేరమని ఆహ్వానించింది జ్ఞానమ్మ. ఈ సంస్థ పేరు మొదట్లో పునీత క్లారమ్మ సభగా వెలుగొందేది. కానీ ఇప్పుడు పునీత అన్నమ్మ గారి సంస్థగా నిబంధన నియమావళిని అనుసరించడం వలన తద్వారా దీనిని పునీత అన్నమ్మ గారి సంస్థ బళ్ళారి అని పిలిచేవారు. ఈ విధంగా అభివృద్ధి పొందుతున్న ఈ సంస్థకు ఆర్థిక పరిస్థితి కష్టంగా, భారంగా ఉండేది. చాలా మంది జ్ఞానమ్మకు సలహాలిచ్చిరి. ఏదో ఒక రీతిలో ధనాన్ని కూడా పెట్టుకోవాలి, విదేశాలను సంప్రదించి తెచ్చుకుంటే బాగుంటుందని చెప్పిరి. కానీ మదర్ జ్ఞానమ్మ విదేశాలను అడగడం, వారిపై ఆధారపడడం ఇష్టం లేక మన భారతదేశంలో కావలసిన వనరులు, సంపదలు ఉన్నాయని తలంచినది. మన శ్రీసభలోని దైవ ప్రజలు సహాయం చేయటకు ముందుకు వచ్చారు. చేసే ప్రతి మంచి పనికి దేవుని సహాయ సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది. ఫాదర్ ఆరోగ్యనాథ్ కూడా తన వంతు సహాయాన్ని వీలైన రీతిలో జ్ఞానమ్మ గారి వసతి గృహం కోసం, అనాథ బిడ్డల హాస్టల్ వసతి గృహం కోసం, సమస్త అభివృద్ధి కోసం అవసరమైన డబ్బును కొంతమేరకు సర్దారు. ఒకప్పుడు కీలచెరి గ్రామం ఎంతో వెనకబడి ఉన్నది. ఇప్పుడు చాలా అభివృద్ధి పదంలో ఉందనుట సత్యము. 3 అద్భుతాలు ఏమిటి అంటే పునీత క్లారమ్మ గారి బడి, పునీత క్లారమ్మ వసతి గృహము మరియు పునీత క్లారమ్మ సభగా అభివృద్ధి చెందుతూ ఉండేది. విషయాలను వేరొక కొంతమంది స్త్రీలకు అప్పగించేను. వీరు తమ పనులను, బాధ్యతలను ఎంతో చాకచక్యంగా, తెలివిగా చేస్తున్నప్పటికీ తగిన సలహాల కోసం జ్ఞానమ్మ చెంతకు వచ్చేవారు. సిస్టర్ అంజలా గారిలోని నాయకత్వపు లక్షణాలను చూసి జ్ఞానమ్మకు చాలా నమ్మకం, దృఢత్వము కలిగెను. ఈ పునీత అన్నమ్మ గారి సంస్థను అనేక క్రొత్త రంగాల వైపు నడిపింప శక్తి, సామర్థ్యములున్నవని గ్రహించి సిస్టర్ అంజలా గారిని సభకు మఠాధిపతినిగా నిశ్చయించుకొని మద్రాసు అగ్రపీఠాధిపతులు స్టీఫెన్ పెనాలి గారి సలహా మేరకు సిస్టర్ అంజలా గారిని మొట్టమొదటి సభ సారథిగా ఎన్నుకొనిరి. ప్రియ సహోదరి సహోదరులారా, పునీత అగస్టిన్ గారు ఈ విధంగా పలుకుతున్నారు: our hearts are restless until they find their rest in thee. నా హృదయము దేవుని యందు విశ్రమించాలని ఆశపడుతుంది. అది దేవుని యందు విశ్రమించకపోతే దీనికి మనశ్శాంతి లేదని పునీత అగస్టిన్ గారు పలుకుతున్నారు. ప్రియమైన బిడ్డలారా, మనం దేని యొక్క వాక్యాన్ని చదివినట్లయితే ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో దేవుడు మానవుని ముఖరంధ్రములో ప్రాణవాయువును ఊదాడంట. మానవుని యొక్క జీవితం దేవుడు ఊదిన ప్రాణవాయువుతో ఆరంభమైంది. ఈ ఊపిరి తీసుకోవటం ఆపివేస్తే మానవుడు మరణించి మట్టిలో కలిసిపోవాల్సిందే. ప్రియమైన బిడ్డలారా, మరి దేవుని యొక్క ఆశీర్వాదాలే, దేవుడిచ్చినదే నాకు సొంతం అనుకొని ఒక ప్రాణవాయువుగా మదర్ జ్ఞానమ్మ గారు దేవునికి ఎప్పుడూ కూడా కృతజ్ఞతలై జీవించారు. ఆమె తన జీవితంలో
నాకు అక్కడి నుంచి సహాయం రాలేదు, లేదా వారు నాకు సహాయం చేయట్లేదు అని చెప్పి ఎప్పుడూ కూడా బాధపడలేదు. దేవుని యందు ఆనందించి మరి కృతజ్ఞతా భావంతో దేవుడిచ్చిన ప్రాణాన్ని బట్టి నీకు స్తోత్రం, దేవుడు చేస్తున్న కార్యాన్ని బట్టి నీకు స్తోత్రం అని ఆమె తన జీవితం ద్వారా మరి గొప్పగా ప్రకటించారు. ప్రియమైన బిడ్డలారా, గత కాలంలో మరి దాదాపు 7 రోజుల నుంచి ఆమె యొక్క తల్లిదండ్రులు బాల్యం, వైవాహిక జీవితం, ఆ తర్వాత దేవుని యొక్క పిలుపులు ఏ విధంగా తమను తాము మలుచుకున్నారు, సేవలు అందించారు అన్నది ఒక ఎత్తు అయితే ఇప్పుడు మరొక ఎత్తు. అప్పటిదాకా ఆ తల్లి ఆమెను గురించి, ఆధ్యాత్మికమైన జీవితం గురించి ఆలోచించాలి, ఆమె యొక్క శరీరం గురించి ఆలోచించాలి, ఆమె యొక్క శరీర పోషణ గురించి, వ్యక్తిగత కేర్, పర్సనల్ కేర్ వాజ్ టేకెన్ కేర్ బై హర్. మరి అది ఒక జీవితం. నౌ బియాండ్ హర్ లైఫ్, ఆమె గురించే కాక ఇతరుల గురించి కూడా ఆలోచించవలసిన క్షణాలు ఆమెకి వచ్చినాయి. ప్రియమైన బిడ్డలారా, అది ఏ విధముగా అంటే తాడిపత్రి జ్ఞానమ్మ గారు సభ ఆరంభించిన తర్వాత అందరికీ తెలుసు, అది అంత సాధారణమైన విషయం కాదు. మరి అమ్మగారులను ఆధ్యాత్మికంగా నడిపించాలి, ఇంకొక ప్రక్కన ఆర్థికంగా మరి సహాయం చేస్తూ ఉండాలి, ఆర్థికంగా సభను పైకి లేవనెత్తాలి. మరి ఏ విధంగా ఆమె నడిపించగలదు? అప్పట్లో తెల్లఫాదర్లు అనేవాళ్ళు, అట్లా తెల్లదొరలు, తెల్లసాములు వాళ్ళు వచ్చేవాళ్ళు దొరలుగా గుర్రాల మీద, బుల్లెట్ల బండి మీద వచ్చి వారు మాకు మరి గోధుమలు, నూనె, పాలపిండి, బిస్కెట్లు అలా మమ్మల్ని పోషించారు. బయట దేశం నుంచి వచ్చిన ధనంతో మాకు సంతృప్తిగా మా కడుపులు నింపేవాళ్ళు అని చెప్పేసి అంటూ ఉండేవాళ్ళు. మరి అప్పట్లో విశ్వాసులను ప్రోత్సహించడానికి కాస్తంత మరి శారీరక సంతృప్తిని వారికి ఇచ్చి గొప్ప విశ్వాసాన్ని, మరి దేవుని యొక్క వాక్య పరిచయాన్ని ప్రకటించారు. ప్రియమైన బిడ్డలారా, మరి అలా జరుగుతున్న సమయంలోనే తాడిపత్రం జ్ఞానమ్మ గారికి అవకాశం ఉంది. ఆ గురువులను సంప్రదించి, ఆ గురువుల ద్వారా, లేకపోతే ఆ బయట దేశం నుంచే వచ్చే ఫండ్స్ ద్వారా నా యొక్క సభను గొప్పగా విస్తరింప చేయొచ్చు. ఏముంది, మరి వాళ్ళని వీళ్ళని అడిగితే బయట దేశం నుంచి లెటర్లు రాస్తే స్పాన్సర్లు అడిగితే ఇస్తారు కదా అన్న అవకాశం కూడా జ్ఞానమ్మ గారికి ఉంది. ప్రియమైన బిడ్డలారా, కానీ ఆమె ఏమి చెప్పారంటే, ప్రియమైన బిడ్డలారా, ఉన్నదానితో సంతృప్తి పడు, విదేశీ సొమ్ము వద్దు, స్వదేశీ ప్రేమే ముద్దు అన్నారు. విదేశీ సొమ్ము వద్దు, స్వదేశీ ప్రేమే ముద్దు అన్నారు. అనగా జ్ఞానమ్మ గారు ప్రియమైన బిడ్డలారా, విదేశాల నుంచే వచ్చే ఏ ఒక్క రూపాయి అయినా సరే మనకు అవసరం లేదు, మనం కష్టపడి మరి ప్రజలకు సేవ చేద్దాం అని ఆ తల్లి మరి విదేశాలపైన ఆధారపడలేదు. ప్రియమైన బిడ్డలారా, ఉన్న దాంట్లో మరి సంతృప్తి పడింది. దేవుని యొక్క సేవను ఆ విధంగా ప్రజల చేత మరి నిర్మింపబడుతుంది. ఈ యొక్క సంఘం, ఈ యొక్క సభ ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల చేతనే ఇది నడిపింపబడాలని చెప్పేసి ఆ తల్లి ఈ భారతదేశంలో ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడులో పలు విధమైన ప్రదేశాల్లో తిరిగి వారికి సేవలు చేస్తూ వారి నుంచే మరి ఆ ధనాన్ని పొందుకొని విద్యా సంస్థలకు, అమ్మగారుల యొక్క తర్ఫీదుకు ఆమె ఉపయోగించారు. ప్రియమైన బిడ్డలారా, ఈ రోజున మరి మన గురువులు కానీ, అమ్మగారులు కానీ ఇతరులను కాస్తంత మరి సహాయం కోరినప్పుడు, ఫాదర్ల గారికి ఏముందిలే, సిస్టర్ల గారికి ఏముందిలే, వాళ్ళు పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి, వాళ్ళు గొప్పగా జీవిస్తున్నారని అనుకుంటారు. కానీ ప్రియమైన బిడ్డలారా, దేవుని కోసం విడిచిపెట్టి వారికి ఉన్నది అంతే కూడా దేవుని కోసం విడిచిపెట్టి వచ్చారని మర్చిపోతూ ఉన్నారు.
వారి యొక్క జీవితము ముళ్ళబాట వంటిది. ప్రియమిట్లా అనేకమైన ముళ్ళు వాళ్ళు గుచ్చుకుంటూ ఉంటాయి. మరి ఆనాడు జ్ఞానమ్మ గారు ప్రజల్లో ఒక భావనను తెచ్చారు. ఈ సభ మీకోసం ఆరంభించినది కనుక ఇది మీకోసం పనిచేస్తుంది, అలాగే మీరే దీనిని పోషించుకోవాలి, దీనిని మీరు నడిపించాలి ఆర్థికంగా అని చెప్పేసి జ్ఞానమ్మ గారు మరి వారి చుట్టుప్రక్కల ఉన్న ప్రాంగణాల్లో సహాయం కోరినప్పుడు ప్రజలు మరి ధారాళంగా వారికి ఉన్నదానికంటే ఎక్కువగా మరి దేవుని యొక్క సేవ కోసం ఆమెకి ఇచ్చారంట. ప్రజలు పెట్టారు. మరి మనం ఎప్పుడు కూడా తలంచకూడదు, అక్కడి నుంచి వస్తుంది ఇక్కడి నుంచి వస్తుంది, ఆ కాలం అయిపోయింది. ఇంకా ఇప్పుడు మనం పోషించుకోవాలి, ఇప్పుడు మనం సంరక్షించుకోవాలి. జ్ఞానమ్మ గారు అవకాశం ఉన్న సమయాల్లోనే ఈ యొక్క ఆలోచనని మరి క్రియాత్మకంగా పెట్టారు. మరి ఇప్పుడు మనం దానిని ఖచ్చితంగా పాటించాలి, గురువులకు సహాయం చేయాలి. గురువులకి ఇప్పుడు ఎక్కడి నుంచి బయట దేశం నుంచి ఆర్థికమైన సహాయం అందట్లేదు. మరి ఏదైతే మనకు ఆర్థిక వనరులు ఉన్నాయో వాటిపైనే మన యొక్క డైసిషన్స్ని అదేవిధంగా కాంగ్రిగేషన్స్ని నడిపించుకుంటూ ఉన్నారు. ప్రియమిట్లారా, ఈ ప్రస్తుత కాలం సుపీరియర్స్ చాలా కష్టపడుతూ ఉన్నారు. వారికి బయట దేశం నుంచి చాలా 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 తక్కువగా మరి ఆర్థిక వనరులు అనేవి వస్తూ ఉన్నాయి. చాలా తక్కువ, మరి సంవత్సరానికి 1-2 అట్లానే అరాకొరా అని చెప్పుకోవచ్చు. మరి ఏ విధంగా ఈ సంస్థలను డైసిషన్స్ని నడిపించాలి అంటే వారికున్న ఆర్థిక వనరుల నుంచే మరి గురువులను మరి విద్యా సంస్థలను పోషించాలి. ప్రియమిట్లారా, మరి అటువంటి పరిస్థితి ఇప్పుడు మనకుంది. కాబట్టి తాటిపత్రి జ్ఞానమ్మ గారిలాగా మనం ముందుకు వెళ్ళాలి. దేవుని యొక్క సేవను ప్రకటించినప్పుడు దేవుడే మన అవసరతలో తోడుగా ఉంటాడు. మత్తయి గారు శుభవార్త 6వ అధ్యాయం 33వ వచనంలో మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడు, అప్పుడు అన్నీ కూడా మీకు అనుగ్రహింపబడును. దైవ సేవకులంగా దేవుని ప్రజలుగా ప్రియమిట్లారా, మనం ఎప్పుడైతే ఆ ప్రభుని యొక్క రాజ్యాన్ని నిర్మిస్తామో అప్పుడు దేవుడు అన్నీ కూడా మనకు అనుగ్రహిస్తాడంట. గాడ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. మన వాక్యం చదివినట్లయితే కీర్తనలు 23వ అధ్యాయంలో ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవి కూడా లేదు. అతడు నన్ను పచ్చిక బయలులో విశ్రమింపచేయను, గాఢాంధకరమైన లోయల గుండా నన్ను నడిపించకపోయినను నా కాలికి ఏదీ కూడా నవ్వకుండా ఉంటుందంట. ప్రియమిట్లారా, మనం చూసినట్లయితే యోహాను శుభవార్త 6వ అధ్యాయంలో మరి నేనే నిజమైన మంచి కాపరిని, ఈ యొక్క కాపరి చెంత ఉన్న ప్రతి గొర్రెపిల్ల కూడా మరి ప్రాణాన్ని కోల్పోక, లేకపోతే అది వ్యాధి బాధకు గురికాక, సింహాల నోటును పడక నేను వాటిని మంచి కాపరిగా రక్షిస్తానని మరి దేవుడు పలుకుతూ ఉన్నాడు. ప్రియమిట్లారా, మన వాక్యాన్ని చదివినట్లయితే యోహాను శుభవార్త 4వ అధ్యాయము మరి 5 నుంచి 26 వచనాల్లో మనం అక్కడ చూస్తున్నాం. నాకు కొద్దిగా లభించినను లేక ఎక్కువగా లభించినను ఎల్లప్పుడూ ఎచ్చటను నేను సంతృప్తిగా ఉండుట నేర్చుకుంటుని అని మరి ప్రకటింపబడుతుంది. ప్రియమిట్లారా, అక్కడ వాక్యం గొప్పగా బోధింపబడుతుంది. మరి మన జీవితంలో ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉండగలుగుతున్నామా? ఆమె జ్ఞానమ్మ గారు చక్కగా చెప్పిన విదేశీ సొమ్ము వద్దు, మరి స్వదేశీ ప్రేమే వద్దన్నారు. ఆమె కార్యాల ద్వారా మరి ప్రజల్లో ఈ సభ నాది, ఈ సభ నా కోసం స్థాపింపబడినదని ఆమె ప్రజల్లోకి తీసుకువెళ్ళారు కనుకే ఈనాడు మరి ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మరి మధ్యప్రదేశ్, భారతదేశంలో పలు విధములైన రాష్ట్రాలలో పనిచేస్తూ ఉన్నారు. ఆఫ్రికా దేశం పోయారు. మరి ఇటలీ, జర్మనీ దేశాలలో, అమెరికా దేశాలలో అమ్మగారులుగా సెయింట్ ఆన్స్ ఆఫ్ పెరంగపురం అమ్మగారులు సేవలు అందిస్తూ ఉన్నారు. ప్రియమిట్లారా, వీరి జీవితాలు మనకు సాక్ష్యాలుగా కనపట్లేదా? వారి సేవలు మనం అందుకోలేదా? వారి సేవల ద్వారా ఈ వ్యవస్థ లబ్ధి పొందలేదా?
విద్యను అందుకోలేదా? ఖచ్చితంగా వారి ద్వారా ఎంతోమంది లాభదాయకంగా మారారు ప్రియమైన బిడ్డలారా. కాబట్టి విశ్వాసంతో మనమందరము కూడా మరి ఈ సభ వారి కోసం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును మహోన్నతుడు అయిన యేసయ్యా, డాన్స్ కాంగ్రిగేషన్ అమ్మగారుల్ని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. వారికి ఆరోగ్యాలను దయచేయండి యేసయ్యా. వారిని త్యజించుకొని మొదటిగా నీ రాజ్యాన్ని నిర్మిస్తూ ఉండగా తండ్రి, ఇదిగో తండ్రి, జ్ఞానమ్మ గారి యొక్క అడుగు జాడల్లో నడుస్తూ ఉండగా వారు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఎన్నో విధాలుగా ఈ లోకము చేత తృణీకరింపబడుతున్నారు. ఇదిగో తండ్రి, వారికున్న ఆధ్యాత్మికమైన పోరాటంలో నీవున్నావనే గొప్ప ధైర్యంతో జీవించాలని దీవించండి. నీవున్నావనే ఆ యొక్క ఆధ్యాత్మికమైన సంతృప్తిని దయచేసి అయ్యా, నీకోసం మరింతగా పని చేయాలని, జ్ఞానమ్మ గారిలాగా వారు కూడా జీవించాలని ఆధ్యాత్మికమైన ప్రేరేపణ యొక్క బిడ్డలకు దయచేయండి ప్రభువా. ఎక్కడెక్కడైతే ఈ యొక్క సంస్థలు ప్రభువా పనిచేస్తూ ఉన్నారో అమ్మగారులకు మీకు అన్ని విధములైన తోడ్పాటును దయచేయండి, ఆర్థికంగా బలపరచండి. ఇదిగో తండ్రి, అమ్మగారులు పనిచేస్తున్న ప్రదేశంలో ఎటువంటి వ్యతిరేకత రాకోకుండా శాంతితోనూ సమాధానంతోనూ ఇదిగో తండ్రి వారి యొక్క తోటి వారందరూ కూడా వీరికి సహకారులుగా ఉండేలాగా దీవించి ఆశీర్వదించండి యేసయ్య. ఈ యొక్క సభను ప్రభా నూరంతలుగా వర్ధిలింపచేసి ఇదిగో తండ్రి, ఈ లోక సంరక్షణ కోసం విద్యా బుద్ధులను నేర్పే ఇదిగో తండ్రి ఒక మంచి గొప్ప సభగా తండ్రి ఎంతో మందికి లబ్ధిదాయకంగా ఉండేలాగా ఇదిగో తండ్రి యొక్క సభ వారిని ఇదిగో తండ్రి నీ యొక్క రాజ్య స్థాపనకు ఉపయోగించుకోండి ప్రభా. వీరి యొక్క అవసరతలను కొరతలన్నీ కూడా ప్రభా తీర్చివేసి యేసయ్యా వీరి యొక్క ఉద్దేశాలు నెరవేర్చమంటూ మన నాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ధన్య మదర్ జ్ఞానమ్మ 150వ వర్ధంతి ప్రార్థన. దైవ సేవకు మదర్ జ్ఞానమ్మ, మీ అనంతమైన ప్రేమలో మీరు సమస్త మానవాళిని మీ ఆత్మీయ చేతులతో అక్కున చేర్చుకొని దైవకృప, కరుణ మరియు అచంచల విశ్వాసానికి స్ఫూర్తిగా నిలిచారు. 150వ పవిత్ర వర్ధంతి వేడుకల సందర్భంగా మేము ఆత్మపూర్వకమైన భక్తి మరియు ఆదరాభిమాన హృదయాలతో మిమ్మలను జ్ఞాపకం చేసుకుంటూ నివాళులర్పిస్తున్నాము. మా దివ్యమైన తల్లి, మీరు మాకు నిస్వార్థ సేవ యొక్క మహత్తును, వినమ్ర హృదయ పవిత్రతను, ప్రేమతో అంకిత భావంతో స్థిరంగా ఉండే ఆత్మశక్తిని బోధించారు. మీ జీవితం ఒక సువార్తలా, విశ్వాస శక్తికి నిలకడమైన ఒక సాక్ష్యంలా, జీవితం ఎదుర్కొనే కష్టాలలో మార్గదర్శకత్వాన్ని అందించే ఒక వెలుగులా మారింది. మీ వారసత్వాన్ని స్మరించుకుంటూ గౌరవిస్తూ మీ ఆత్మ మమ్ములను ప్రేరేపించేలా ప్రార్థిస్తున్నాము. మేము మీ అడుగుజాడలో నడిచేలా చేస్తూ ప్రేమ, దయ మరియు సేవల ద్వారా ఈ ప్రపంచాన్ని మరింత ఉన్నతంగా మార్చడానికి మీ ఆత్మ మాకు తోడ్పడునుగాక. మీ ఆశీర్వాదాలు ఎప్పుడు మాపై ప్రకాశించాలని, దేవుని ప్రేమ మరియు మానవ సేవతో జీవించేందుకు మీ నిస్వార్థ సేవ ఆదర్శం మాకు మార్గదర్శకత్వం కావాలని విన్నవిస్తున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మనామున మీ అందరిని దేవుడు దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్.